जन्मस्थले श्रीमते भक्तिवेदांत स्वामी इति नाम। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचार निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतार। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त। हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। చాలా కష్టం నేను అనుకోవడానికి లేదు. కనీసం అనుకోవడానికి లేదు. చాలా నొప్పిగా ఉంది నాకు కూర్చోడానికి. హరే కృష్ణ. దీంట్లో ఈరోజు చైతన్య చరితామృతంలో చర్చించదగ్గ అంశాలు రెండు ఉన్నాయన్నమాట. ఒకటో దాంట్లో వస్తుంది శుద్ధ భక్త చరణ రేణు భజన అనుకూల. శుద్ధ భక్తుల యొక్క పాదధూళి అనేది మన భక్తియుక్త సేవకి చాలా అనుకూలమైంది. అయితే భక్తులు అంటే ఇక్కడ శుద్ధ భక్తులు అంటే వాళ్ళు గృహస్థులుగా ఉండవచ్చు, వానప్రస్థులుగా ఉండవచ్చు, సన్యాసులుగా ఉండవచ్చు, బ్రహ్మచారిగా ఉండవచ్చు. ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభువు చెప్తారు, నేను సన్యాసిని కాదు, గృహస్థుని కాదు, వానప్రస్థ కాదు, నేను అది కాదు ఇది కాదు, నేను గోపీ భర్త పథకములయో దాసను దాస. నేను ఎవరైతే భక్తులు ఉన్నారో కృష్ణుని యొక్క ప్రియమైనటువంటి సేవకులు, వాళ్ళ సేవకుల యొక్క సేవకుని నేను. అంతేగాని నేను పలానా సన్యాసి, గృహస్థ, బ్రహ్మచారి, వానప్రస్థ ఇవన్నీ కాదు అని ఇక్కడ మనం గమనించాల్సింది. అంటే భక్తి అంటే శుద్ధ భక్తి అనేది వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయకూడదు, వీళ్ళకు మాత్రమే కేటాయించబడింది, వీళ్ళు దీనికి అర్హులు, వీళ్ళు దీనికి అర్హులు కాదు అనేసి ఏం లేదను. శుద్ధ భక్తి అనేది జీవులందరి కోసం ఉండేది. ఇంకా చెప్పాలంటే జీవుల యొక్క సహజ స్థితి, సహజమైనటువంటి స్థితి. ఇప్పుడు ఉదాహరణకు ఒక చేప తీసుకోండి, దాని సహజ స్థితి ఏంటి? నీళ్ళల్లో ఉండడం. నువ్వు ఏ చేప అయినా తీసుకో, ఆ చేప అన్నిటి యొక్క సహజ స్థితి ఏంటి? నీళ్ళలో. దీనికి బయట ఉంటే సహజమైంది, లోపల ఉంటే సహజమని వేరు ఉన్నాయా? లేదు. అలాగనే జీవుడు అంటేనే జీవునికి సహజమైనటువంటి స్థితి భగవంతునికి సేవకుడుగా ఉండడం. అంటే శుద్ధ భక్తి అనేది జీవుని నిజమైన స్థితికి తీసుకొచ్చేది. అది ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు ఇట్లా వీళ్ళు చేసే అంటూ ఏం లేదు. అలా ఇక్కడ చైతన్య చరితామృతంలో ఇప్పుడు దాని గురించి ఒకటి చర్చ. తర్వాత జేదిన గృహే భజన దేకి గృహేతే గోలోకోభాయ్. దీని అర్థం ఏంటి? ఏ ఇంట్లో అయితే కృష్ణ నామ సంకీర్తన, కృష్ణ చర్చ ఇవన్నీ జరుగుతాయో ఆ గృహం ఏదవుతుంది? గోలోకం అయిపోతుంది. ఇవన్నీ దేనికి సంబంధించినటివి? ఇప్పుడు మనం పాడుకున్నటువంటి పాయింట్లన్నీ కూడా భక్తికి అనుకూలమైనటువంటివి. అందులో ఒక అంశం జయదీన గృహే భజన దేకి గృహేతే గోలోకం. ఆయనలో ఏమైపోతుంది? గోలోకం అయిపోతుంది. చూడండి, గోలోకంలో సమస్యలు ఉంటాయా? ఉండవు. ఎటువంటి చింతన అనేది ఉండదు అన్నమాట, ఎటువంటి కష్టం ఉండదు. అంతా కూడా
చాలా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా కష్టంగా ఉంది, మన జీవనం కొనసాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది, భక్తియుక్త సేవ చేయలేకపోతున్నాము, ఇంకా సమస్యలు రకరకాలు ఉన్నాయంటే ఏమిటి కారణం? ఆ ఇండ్లు గోలోకం కాలేదు, ఇంకా కుంఠంగానే ఉండిపోయింది. వైకుంఠం కావాలంటే ఏం చేయాలి? దాన్ని గృహే భజన చేయాలి. అక్కడ నిరంతరం భజన కొనసాగుతూ ఉండాలని. అప్పుడు అది ఎటువంటి ఆందోళనకి లేకుండా ప్రశాంతంగా వండుతున్నాను. అది ఇప్పుడు మనం చైతన్య చరితామృతంలో చూద్దాము. చైతన్య చరితామృతంకి వస్తే అది మధ్యలీల రెండో భాగంలో 7వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు మహాప్రభు దక్షిణ భారత యాత్ర ప్రారంభం. దీన్ని మనం కొంచెం చర్చించుకున్నాం. చైతన్య మహాప్రభు భక్తులందరినీ అనుమతి తీసుకోవడం, వెళ్ళడానికి, తర్వాత భక్తులందరూ ఒప్పుకున్న తర్వాత చివరికి ఎక్కడికి వస్తారు? సర్వం భట్టాచార్య ఇంటికి వస్తారు. అక్కడ సర్వం భట్టాచార్యని అడుగుతూనే సర్వం భట్టాచార్య ఏం చెప్తారు? కొన్ని రోజులన్నా ఉండండి, మీ యొక్క పాదాల దర్శనం మాకు లభిస్తుంది, కొన్ని రోజులు ఉన్నాను. అప్పుడు చైతన్య మహాప్రభు వెళ్ళేదాన్ని ఆపేసి వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. అక్కడి నుంచి ఇప్పుడు మనం చర్చిద్దాం. 52వ శ్లోకం నుంచి చూద్దాం. తాహర బ్రాహ్మణి తారనామ సాటిర మాత రంది భిక్షా దేనతే హో ఆచార్య తారకత. భట్టాచార్యుని పత్ని సాటిరా మాత అన్ని వంటలు చేసింది. ఆ లీలావర్ణ ఎంతో అద్భుతమైనటువంటిది. ఆగే తా కహి బాతాహ కరియా విస్తార ఏవే కహి ప్రభురా దక్షిణ యాత్ర సమాచార. ఇక్కడ అసలు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నాను, నేను ఇప్పుడు ఏదైతే ఈ చైతన్య మహాప్రభు వాళ్ళ ఇంట్లో ప్రసాదం తీసుకున్నారు, సాటిరా మాత మంచిగా వంట చేశారు, ఇదంతా తర్వాత చర్చిస్తాను విపులంగా. అయితే ఇప్పుడు చైతన్య మహాప్రభు దక్షిణ భారత యాత్ర గురించి ఉన్నటువంటి సమాచారాన్ని నేను ఇప్పుడు చెప్తానని చెప్పాను. హరే కృష్ణ. అందరూ కూడా జాగ్రత్తగా పాయింట్లు రాసుకోండి. క్వశ్చన్లు అడుగుతారు ప్రభు, లాస్ట్లో క్వశ్చన్స్ ఉంటాయి. దినపాంచరహి ప్రభు భట్టాచార్యరస్థానే చలిబార ఆగి ఆజ్ఞ మాగిలా పని. తర్వాత అలా సర్వం భట్టాచార్య వాళ్ళ ఇంట్లో 5 రోజులు ఉన్నారనమాట, వెళ్ళకుండా. తర్వాత 5 రోజుల తర్వాత చైతన్య మహాప్రభు అడుగుతారు, అయ్యా సర్వం భట్టాచార్య, నా సమయం అయింది, నేను దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి, నా యాత్ర మీకోసం మీకు ఇన్ని రోజులు ఉన్నాను, నాకు అనుమతి ఇవ్వండి అనేసి అడుగుతున్నాను. ప్రభురాగ్రహే భట్టాచార్య సమత హయ్యా ప్రభు తారేలాయ జగన్నాథ మందిరే గేలా. తర్వాత ఇక్కడ చూడండి, ప్రభుర ఆగ్రహే, మనకు ఉపదేశామృతంలో కూడా ఈ పదం వస్తుంది. ఎక్కడ వస్తుంది? స్టార్టింగ్ ఏ దానికి? ఉత్సాహ నిశ్చయ ధైర్య కాదు, అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్ర జనసంఘస్య లోల్యాంశ వినశ్యతి. మన భక్తి నశించిపోతుంది దానివల్ల. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభు ఈ నియమాగ్రహ అనే దాంట్లో ఒకటి చూపిస్తున్నారు. ఏంటి ఆగ్రహ అంటే? 2 అర్థాలు వస్తాయి. ఎవరు చెప్తారు? ఆగ్రహ అనేటి దానికి 2 అర్థాలు ఇచ్చారు ఉపదేశామృతం. పట్టుదల, ఎక్కువగా పట్టుదల పట్టుకొని ఉండడం, సమయం సందర్భాన్ని బట్టి చూసుకొని కొంత సర్లు కూడా చూసుకొని పోతున్నారు. లోకనాథ్ ప్రభు చెప్పండి. అతిగా పాటించడం, అసలు వదిలేయడం. ఇంకా ఎవరు చెప్పండి అమ్మా. ఒకటి
ఇక్కడ చైతన్య మహాప్రభు వచ్చింది ఆగ్రహే అనే దానికి ఎవరు చెప్తారు? చూడకుండా చెప్పాలి. ఆగ్రహే ఇది రెండో, ఉత్సాహం. చూడకుండా చెప్ప. అందరు చదువుతూనే ఉన్నాం, మనం ఉపదేశామృతం వింటూనే ఉన్నాం రోజు. ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క ప్రభుర ఆగ్రహే, ప్రభు చైతన్య మహాప్రభు యొక్క ఈ ఆగ్రహ అనే దాన్ని చూసి సర్వం భట్టాచార్య అనుమతి ఇచ్చారనమాట. ఏంటి ఆగ్రహాన్ని? ఉత్సాహం. ఇంకా మంచిగా ఇంకా వేరే పదాల్లో చెప్పాలంటే ధైర్యం. ఇంతవరకు మీరు చెప్తూనే ఉండింటారు, వినే ఉండింటారు అంతా. పట్టుదల. నేను ఏమైనా సరే చేసి తీరాలి, దాన్ని పాటించాలి ఆ నియమాన్ని. అంటే చూడండి, ఆగ్రహ అనే దానికి రెండు ఇచ్చారు. ఒకటేమో నియమాలు అసలు పాటించరు, ఇంకొకటేమో ఇంకా దాన్నే పట్టుకొని కూర్చుంటారు ఆ నియమాన్ని, ఇంకా ఏమీ ఇంకా ఆలోచించరు అనమాట. అలా ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా నేను ఏమైనా సరే నేను వెళ్ళాల్సిందే దక్షిణ భారతదేశానికి అని మొండిగా పట్టుకొని కూర్చున్నాను. ఇంకా దానికి ఇంకా సర్వం భట్టాచార్యం చేయకుండా అనుమతి చేశారు. తర్వాత చైతన్య మహాప్రభు భక్తులందరూ కూడా జగన్నాథ్పురికి, జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళారన్నమాట. దర్శన కరి ఠాకూర పాషా ఆజ్ఞ మాగిలా, పూజారి ప్రభురే మాల ప్రసాద నిధిలా. తర్వాత జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళి భక్తులందరూ కూడా జగన్నాథుని దర్శనం చేసుకున్నారు. అక్కడ చైతన్య మహాప్రభు కూడా ఉన్నారు. చైతన్య మహాప్రభు జగన్నాథుని ఇప్పుడు ఫైనల్గా నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నాను. వెంటనే పూజారి జగన్నాథ్ పూజారి జగన్నాథ్ యొక్క ప్రసాదమాలను తెచ్చి చైతన్య మహాప్రభుకి ఇచ్చారు. ఆజ్ఞామాల పాయ హర్షే నమస్కార కరి, ఆనందే దక్షిణ దేశే చలే గౌరహరి. తర్వాత చైతన్య మహాప్రభు ఆ యొక్క ప్రసాద మాల భగవంతుని యొక్క ఆజ్ఞగా స్వీకరించి అనుమతిగా చాలా ఆనందంతో జగన్నాథ్కి ప్రణామం చేసి ఇంకా బయలుదేరుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? దేనికి? ప్రచారం చేయడం కోసం వెళ్తున్నాను. భట్టాచార్యర సంగే ఆరాయత నిజగణ, జగన్నాథ ప్రదక్షిణ కరిలా గమన. తర్వాత ఈ సర్వం భట్టాచార్య చైతన్య మహాప్రభు భక్తులందరూ కూడా కలిసి ఈ జగన్నాథ్ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేశారు. తర్వాత దక్షిణ భారత యాత్ర చైతన్య మహాప్రభు ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టారు. సముద్ర తీరే తీరే అలాలనాథ పతి, సార్వభౌమ కహిలేన ఆచార్య గోపీనాథే. చైతన్య మహాప్రభు అలా మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్తున్నాక సముద్రం తీరం మడి వెళ్తూ ఉన్నారు. అంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు అలారనాథ మందిరానికి వెళ్తున్నాను. ఇంతలో సర్వం భట్టాచార్య ఈ గోపీనాథ్ ఆచార్యని పిలిచి ఇలా చెప్తున్నాను. చారి కౌపీనా బహిర్వాస రాకియాచి గరే, తాహా ప్రసాదాన్నలయ ఆయుస విప్రద్వారే. తర్వాత ఈ సర్వం భట్టాచార్య గోపీనాథ్ ఆచార్యని పిలిచి ఇలా చెప్తున్నామంట. అయ్యా, నేను ఇంట్లో 4 జతలు బట్టలని, తర్వాత కొంచెం జగన్నాథ్ ప్రసాదాన్ని ఉంచాను. మీరు తొందరగా వెళ్ళి చైతన్య మహాప్రభు కోసం బట్టలు అవి మీరు తొందరగా వెళ్ళి ఒక బ్రాహ్మణుని సహాయంతో వాటిని అన్నిటినీ తీసుకురండి, మేము వెళ్తున్నాము, మేము చేరుకునే లోపు మీరు అక్కడికి రండి అనేసి ఆయనకి పంపిస్తారనమాట. ఎవరు పంపించేది? సర్వం భట్టాచార్య. తర్వాత తబే సార్వభౌమ కహే ప్రభురాచరణే, అవశ్య పాలిబే ప్రభు మోర నివేదనే. తర్వాత సర్వం భట్టాచార్య
తన విన్నపాన్ని చైతన్య మహాప్రభు ఖచ్చితంగా వింటారు అనేసి వినండి అనేసి ఒక చిన్న విన్నపాన్ని సర్వం భట్టాచార్య చైతన్య మహాప్రభుకి చేస్తున్నారు అన్నమాట. ఏంటి ఆ నివేదన చూడండి. రామానందరాయాచే గోదావరి తీరే అధికారి హైనాతే హో విద్యానగరే. తర్వాత ఈయన చెప్తున్నారు అనమాట. ఎవరు చెప్పేది? సర్వం భట్టాచార్య. ఏమని చెప్తున్నారు? ఈ గోవర్ధన తీరంలో, గోదావరి నదీ తీరంలో విద్యానగరం అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రదేశానికి అధికారి. ఆయన పేరు రామానందరాయ. ఆయన చెప్తున్నారు, శూద్ర విషయాగ్ని ఉపేక్షణ కరీబే అమార వచనే తారే అవశ్య మిలిబే. తర్వాత చెప్తున్నారు, ఇతని పని వచ్చేసి అధికారి. అంటే అక్కడ రాజు కింద చూసుకున్న ఒక ప్రాంతాన్ని, గవర్నర్ ఒక ప్రాంతాన్ని అంతటిని కూడా చూసుకుంటున్నారు. ఎవరు చూసుకుంటూ ఉండేది? రామానందరాయ్. ఈయన వృత్తి ఇది, శూద్ర వృత్తి అనేసి అతన్ని ఉపేక్షించకండి. నాకు మాటగా మీరు అతన్ని ఖచ్చితంగా కలవండి అనేసి ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఎందుకు ఇక్కడ చెప్తున్నారు. దీంట్లో భాష్యంలో చూడండి. వర్ణాశ్రమ ధర్మంలో శూద్రుడు నాలుగవ సాంఘిక వర్ణం వారు. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అనే 3 ఉన్నత వర్ణాల జనుల సేవలో నెలకొనడానికే శూద్రులు ఉద్దేశింపబడినారు. శ్రీల రామానందరాయలు కర్ణాల వర్ణానికి చెందినవారు. ఈ కర్ణాల అనేది ఈ జాతికి చెందిన వాళ్ళని ఒరిస్సాలో ముఖ్యంగా శూద్రులుగా పరిగణించేవాళ్ళు అనమాట. అలా చైతన్య మహాప్రభుకి ఈయన చెప్పారు సర్వం పడేసి, ఈయన ఒక వృత్తిలో ఉన్నారు అనేసి. ఎవరు ఒకరి కింద పనిచేస్తూ ఉండేది? శూద్రులు. కాబట్టి ఇతడు శూద్ర అనేసి మీరు అతన్ని ఉపేక్షించకండి, ఇతడు చాలా గొప్ప భక్తుడే అనేసి ఇక్కడ సర్వం భట్టాచార్య తెలుపుతున్నాను. తర్వాత ఇంకా చెప్తున్నారు, ఆధ్యాత్మిక పురోగతి విషయంలో లౌకికులు, రాజకీయవేత్తలు, శూద్రులు సాధారణంగా అనర్హులై ఉంటారు. చూడండి, ఆధ్యాత్మిక పురోగతిలో వీళ్ళు అనర్హులై ఉంటారు. శూద్రులు లౌకికంగా, శూద్రులు, రాజకీయవేత్తలు, లౌకికులు, ఈ 3 వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతికి అనర్హులుగా ఉంటారు. ఎందుకు? శూద్రులు చూడండి, వాళ్ళ చైతన్యం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు మంచిగా ఏవైతే ఉన్నతమైనటువంటి నియమ నిబంధనలు పాటించే స్థితిలో ఉండలేరు. కాబట్టి అలాంటి వాళ్ళు భక్తియుక్త సేవలో ముందుకు వెళ్ళేది సాధారణంగా కొంచెం కష్టం. తర్వాత లౌకికులు అంటే భౌతికంగా ఆసక్తి గల వ్యక్తులు. వాళ్ళు కూడా భక్తియుక్త సేవలో ముందుకెళ్ళడానికి కష్టం. తర్వాత రాజకీయవేత్తలు, వాళ్ళు కూడా ఏమంటారు, పూర్తిగా రాజకీయంలో అది ఇది అనేసి వాళ్ళ శరీరాన్ని ముందు పెట్టుకొని నాకేం మంచి జరుగుతుంది అనేసి. సాధారణంగా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయవేత్తలు చూడండి, రాజకీయవేత్తలు అంటే ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటారు. వాళ్ళకి ఇంద్రియ సుఖాలన్నీ కూడా విరివిగా లభిస్తూనే ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేది కూడా కష్టమే. అయితే ఇక్కడ చెప్తున్నారు, అందుకే శూద్రునిగా లౌకికునిగా జన్మించినప్పటికీ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించినట్టు రామానందరాయలను ఉపేక్షించవద్దని సర్వం భట్టాచార్యులు చైతన్యులకు అర్థించారు. చూసేదానికి రామానందరాయి శూద్రులాగా ఉన్నారు, ఒక వృత్తిలో ఉన్నారు. తర్వాత లౌకికులు సాధారణంగా భౌతికంగా అనురక్తున్నటువంటి వంశంలోనే
వాళ్ళ ఇంట్లోనే జన్మ తీసుకున్నారు. మీరు ఇది బయట నుంచి చూసి అతన్ని ఉపేక్షించవద్దు, అతడు మహాభక్తుడు అని చెప్తున్నాను. నేను ఏదైతే ఈ కృష్ణ భక్తికి మీ యొక్క దయ నా మీద ప్రసరించక ముందు నేను ఇతన్ని కలిశాను, ఇతనితో మాట్లాడాను. నేనేమనుకున్నానంటే సాధారణ గృహస్థుడు, ఏదో కొంచెం తత్వం ఇదన్నీ తెలుస్తున్నాయి, కానీ ఇతడు సాధారణమైనటువంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి ఏం కాదు అనేసి నేను అనుకొని ఉన్నాను నా యొక్క ఈ జ్ఞానాన్ని చూసుకొని. కానీ ఇప్పుడైతే మీ యొక్క కరుణ లభించిందో అప్పుడు ఈయన యొక్క మహిమ నాకు అర్థమైంది, ఇతడు గొప్ప వ్యక్తి అనేసి. కాబట్టి ఇతన్ని మీరు ఉపేక్షించవద్దు, ఖచ్చితంగా ఇతన్ని కలవండి అని చెప్తున్నాను. సర్వం బట్టి తోమారా సంగేరా యోగ్య తేహో ఏక జన పృథ్వీ తే రహిక రాశిక భక్త నహితార సమ. తర్వాత చెప్తున్నారు సర్వం భట్టాచార్య ఇంకనూ చెప్పసాగారు, మీతో సాంగత్యానికి రామానందరాయలు యోగ్యులు. దివ్య రసజ్ఞానంలో అతనిని సరిపోలే భక్తుడు వేరొకరు ఉండరు. చూడండి, ఇంత మంచి యోగ్యత ఉంది, మీతో కలవడానికి సరిపోయేంత యోగ్యత ఉంది. ఇతడు భక్తులు చాలా ఉన్నతమైనటువంటి ఎవరు లేరు అతన్ని మించి చూస్తే. చెప్తున్నారు చూడండి, పృథ్వీతే రాశిక, పృథ్వీలో అంటే ఈ భౌతిక ప్రపంచంలో చూస్తే ఎవరు అంతగా ఆయనలాగా మంచి గొప్ప భక్తులు ఎవరు లేరు అనేసి ఇలా ఆయన గురించి గొప్ప చెప్తున్నాడు చైతన్య. పాండిత్యారా ఆర భక్తి రస దుహేరా తేహో సీమ సంభాషిలే జానివే తుమి తాహారా మహిమ. తర్వాత చెప్తున్నారు, అతడు మహాపండితుడే కాక భక్తి రస ప్రావీణుడు. నిజంగా అతడు ఎంతో మహోన్నతుడు. మీరు అతనితో మాట్లాడితే అతడు ఎంత ఘనుడో తెలుసుకోగలుగుతారు. ఇక్కడ సార్వం భట్టాచార్య ఒకటి గుర్తు చేస్తున్నారు అందరికీ. అతడు చూస్తే పండితుడు, భక్తిలో చాలా పరిణతి సాధించినటువంటి వ్యక్తి. ఇది మనకి ఎలా తెలుస్తుంది? బాహ్యంగా ఆయన చూస్తేనేమో ఒక శుద్ర వృత్తిలో ఉన్నారు, సాధారణ లౌకిక ఇంట్లోనే జన్మ తీసుకున్నారు. అలాంటి వాళ్ళు బాహ్యానికి మనకు కనపచ్చేది. ఆయన ఇంత ఆధ్యాత్మికంగా ఇంత పరిణతి సాధించారనేసి భక్తి రస ప్రావీణులు, తర్వాత మహాపండితులని ఎలా తెలుస్తుంది? అతనితో ఎప్పుడైతే అతను నోటు తెరిచి మాట్లాడతారో, అతనితో మనం ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు తెలుస్తుంది అని ఇక్కడ చెప్తున్నాను. అదే ఇక్కడ సంభాషిలే జానిబే తుమి తాహార మహిమ. మీరు అతనితో మాట్లాడండి, కృష్ణ భక్తి గురించి చర్చించండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప పండితుడు అనేది. భక్తిలో ఎలాంటి దాన్ని ఏమంటారండి, అండర్స్టాండింగ్ అనే ఎంత అవగాహన ఉంది ఆయనకు, భక్తిలో ఏ స్థాయిలో అవగాహన ఉంది అనేది మీకు మంచిగా తెలుస్తుంది అని ఇక్కడ చైతన్య మహాప్రభుకి సర్వం భట్టాచార్య చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది, ఇతను చూడండి పైకి సరిగా లేరు, సరిగా వేషధారణ లేదు, తర్వాత ఎప్పుడు కూడా ఏదో ఒక మూల కూర్చొని ఏదో తన పని చేసుకొని పోతుంటారు, అందరితో కలవరు సరిగా. తర్వాత ఆయన ఒక వేషధారణ, ఆయన వంశాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా భక్తుల్ని అంచనా వేయకూడదు పొరపాటున కూడా. అయితే భక్తుల్ని గుర్తించాలంటే వాళ్ళ నుంచి వినాలి. వాళ్ళు ఎప్పుడైతే కృష్ణ కథ చెప్తూ ఉంటారో అప్పుడు వాళ్ళ నుంచి ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనేసి భక్తిలో. అంతేగాని వాళ్ళ నుంచి వినకుండా కేవలం ఏదో ఊరికి పైకి వాళ్ళ యొక్క వేషధారణ చూసి వాళ్ళని అంచనా వేస్తే మటుకు మనం పొరపాటు చేసిన వాళ్ళమే అవుతాం అన్నమాట. ప్రభు సరే, ఉదాహరణకి ఎవరిని చూడొచ్చు అంటే చైతన్య చరితామృతంలోనే ఈ కొలవచ్చి శ్రీధర్ని చూడవచ్చు. ఆయన చూడండి, ఆయన పరిస్థితి ఎలా ఉంది, బాహ్యానికి ఏమీ లేదు, ఏదో స్వల్పమైనటువంటి వ్యాపారం ఒకటి ఉంది, అరటి దొన్నెలు, అరటి పువ్వులు, ఏదో అరటి పండ్లు ఏదో అమ్ముకొని దాంట్లో వచ్చిన ఆదాయంలో సగం మళ్ళీ గంగా సేవకి ఇచ్చేవారు.
ఏదో కొంచెం ఆదాయంతో తన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉండేవారు అనమాట. ఆయనకి మంచి ఇండ్లు లేదు, మంచి వస్త్రాలు లేవు, అన్నిటికీ కూడా ఒకటే పాత్రను ఉపయోగించేవాళ్ళు. సాధారణమైన జనాలు ఏమనుకుంటారు ఆయనని, ఆయన రాత్రిపూట్ల హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఉంటే ఆయన చూసి అందరూ ఏమనుకునేవాళ్ళు, చూడే తనకి ఏం ఆదాయం లేక ఆకలి అయ్యి తినడానికి ఏం లేక గట్టిగా అరుస్తున్నాడు ఈ విధంగా అనుకున్నారు. అది లౌకికుల దృష్టిలో ఆ విధంగా ఉంది. కానీ అంతరంగంగా చూస్తే ఆయన భక్తియుక్త జీవితంలో చూస్తే ఆయన చాలా పరిణతి సాధించినటువంటి వ్యక్తి. సాధారణంగా ఎవరైనా వెళ్ళి అతను చూస్తే అతన్ని అనుకుంటారు ఇతడు చాలా ఉన్నతమైన భక్తుడు, ఈయన స్థాయి ఇదా ఇది అనేసి అనుకోలేరు. కానీ అతని నుంచి ఎప్పుడైతే వింటామో కృష్ణుని గురించి అప్పుడు అర్థం చేసుకోగలుగుతాము. స్వయంగా చైతన్య మహాప్రభు వెళ్ళి ఆయన్ని కలిసేది, ఆయనకి చైతన్య మహాప్రభు ఆయన దగ్గర లీలలు చేసేది. చూడండి, సాధారణ వ్యక్తి అయితే అట్లా చేస్తారా? ఇంత గొప్ప వ్యక్తి అని అయితే అందరికీ అర్థం కాదు అది బాహ్యానికి చూసినప్పుడు. అదే ఇక్కడ కూడా అనమాట, రామానందరాయ విషయంలో కూడా బాహ్యానికి ఆయన ఇలా ఉన్నారు. ఎలా అంటే శుద్ర వృత్తిలో ఉన్నారు. పండితులు చూడండి, ఆధ్యాత్మిక పరిణతి సాధించినటువంటి వాళ్ళు ఎవరన్నా గొప్ప పదవుల్లో ఉండే వాళ్ళని కలవడానికి ఒప్పుకోరు. ఉదాహరణకు చైతన్య మహాప్రభు చూడండి, రాజా ప్రతాపరుద్రుడిని కలవమనేసి భక్తులందరూ ఎంతగా ప్రార్థిస్తారు. చివరికి ఏం చెప్తారు, చైతన్య మహాప్రభు ఇంకొకసారి అడిగితే నేను జగన్నాథపురిని వదిలేసి వెళ్ళిపోతాను, నన్ను మర్చిపోండి మీరు అన్నాను. ఎందుకు చెప్పారు? సహజంగానే రాజు అంటే వాళ్ళకి ఇంద్రియ విషయాలు సమృద్ధిగా ఉంటాయి. అలాంటి వాళ్ళని కలవడం ద్వారా నా భక్తి నాశనం అయిపోతుంది. మీరే ఒక సన్యాసిని అడిగే మాటలే నావి అని అంటారు. కానీ ఆయన గురించి చూస్తే ఆయన ఎంతో గొప్ప భక్తులే. అయితే ఇప్పుడైతే నువ్వు ఆయన కలిసి ఆయన అంతరంగంగా ఏముంది తెలుసుకుంటేనే ఆయన గురించి అర్థమవుతుంది ఎంత గొప్ప వ్యక్తి అనేసి. ఇలా చైతన్య మహాప్రభు అన్నీ చూపిస్తూనే ఉన్నారు మనకు ఉదాహరణలు. సర్వం భట్టాచార్య కూడా ఇక్కడ ఒకటి నేర్పిస్తున్నారు, భక్తులు ఎప్పుడు కూడా బాహ్యంగా చూసి అంచనా వేయకూడదు అనేసి. తర్వాత చెప్తున్నా, లౌకిక వాక్య చేష్టతార నా భుజియా పరిహాస కరియాచి తేరే తారే వైష్ణవ బాలియా. నేను మొదటిసారి రామానందరాయలతో మాట్లాడినప్పుడు అతని మాటలు చేష్టలు దివ్యంగా అసాధారణమైనవని గుర్తించలేకపోయాను. వైష్ణవుడు కాబట్టి అతన్ని నేను కేవలం పరిహాసం చేశాను. ఇదే ఇలా ఉంటుందన్నమాట. ఈయన కూడా రామానందంతో మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆయన యొక్క స్థితిని, ఆయన యొక్క మాట్లాడేదాన్ని, ఆయన యొక్క చేష్టల్ని ఏవి కూడా గుర్తించలేకపోయాను. దీంట్లో వస్తుంది ఒక చోట, దీంట్లో ప్రభుపాద భాష్యంలో మంచిగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఏమని అంటే, వైష్ణవుడు కానివాడు అంటే విశుద్ధ భగవద్భక్తుడు కానివాడు తప్పక లౌకికుడు అయి తీరుతాడు. శ్రీ చైతన్యుల ఆదేశానుసారం జీవించే వైష్ణవుడు నిక్కముగా లౌకిక స్థితిలో ఉండరు. అంటే ఇక్కడ చూడండి చెప్తున్నారు, చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు లౌకిక స్థితిలో ఉండరు. స్థితి అని మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. అంటే అతను చూడడానికి బాహ్యంగా లౌకికంగానే ఉండిండొచ్చు, గృహస్థునిగానే ఉండిండొచ్చు, వాళ్ళు వ్యాపారం చేస్తుంటే వ్యాపారం చేస్తూనే ఉండొచ్చు, వాళ్ళు సాధారణంగా అందరిలాగానే వంట చేసుకుంటూ ఉంటారు, సాధారణంగా అందరిలాగానే అందరితో కలుస్తుంటారు, అందరితో మాట్లాడుతుంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది? దివ్యమైనటువంటి స్థితిలో నెలకొని ఉంటారు. ఏం చేస్తే దివ్యమైన స్థితిలో నెలకొంటారు? శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాలను నిక్కముగా పాటిస్తూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు లౌకిక స్థితిలో ఉండరు. అందుకే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు చైతన్యుల కలాపాలను అర్థం చేసుకోగలుగుతారు. లౌకికులు అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే దివ్యస్థితిలో ఉంటారో వాళ్ళు మాత్రమే చైతన్య లీలలో అర్థం చేసుకోగలుగుతారు. చూడండి, చైతన్య మహాప్రభు ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒక్కోసారి అష్టవికారాలు ప్రదర్శిస్తారు, ఒక్కోసారి
సైలెంట్గా ఉంటారు. ఒక్కోసారి మంచిగా కీర్తన చేస్తుంటారు. సాధారణ వ్యక్తి ఏమనుకుంటాడు, ఇతడు ఏదో పిచ్చి పట్టింది ఇతనికి, ఎప్పుడు చూడండి ఎప్పుడు ఏదో విధంగానే ఉంటాడు కానీ సాధారణంగా మనలాగా ఉండడు అనేసి. అవి దివ్యమైనటువంటి కార్యపాలు సాధారణ వ్యక్తి అర్థం చేసుకోలేరు అనమాట. అదే ఇక్కడ చెప్పు. తర్వాత చెప్తున్నారు ఇంకా, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి. ప్రేమతో నా సేవలో నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగలిగే బుద్ధిని వసుగుతానని నన్ను చేరగలిగే బుద్ధియోగాన్ని నేను వసుగుతాను. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నారంటే ప్రభుపాద ఇక్కడ భాష్యంలో వివరిస్తూ వస్తున్నాను. ఈ మాయావాదులు, జ్ఞానులు, కర్మకాండీయులు వీళ్ళందరూ కూడా భక్తుల్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే భక్తులు వీళ్ళకంటే పైన ఉంటారు. ఈ జ్ఞానుల విషయానికి వస్తే వాళ్ళు ఊరికి ఏదో మానసిక చింతన చేస్తూ వాళ్ళ ఇంద్రియాలు పరిమితి ఉన్నటువంటి ఇంద్రియాలనే పట్టుకొని దాని నుంచి బయట ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటారు వాళ్ళ ఇంద్రియాలు ఏంటి, చాలా కొంచెం స్థాయి వరకే ఉండేటివి. కొంత స్థాయి వరకే జ్ఞానాన్ని సంపాదించగలుగుతాయి ఇంద్రియాలు, పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించలేము. అలాంటి ఇంద్రియాలతో ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేసి, తెలుసుకోవాలనేసి ఇంకా కొత్తవన్నీ అనుకుంటారు. వీళ్ళకంటే పైన ఉంటారు భక్తులు. కాబట్టి వీళ్ళు భక్తుల యొక్క చేష్టలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తనలు ఏవి కూడా అర్థం చేసుకో. ఇంకా కర్మిష్ఠులు వచ్చేసి వాళ్ళు ఏమున్నా కూడా మేము ఇది చేస్తే మాకు ఇది లభిస్తుంది, అది చేస్తే మాకు లభిస్తుంది, నేను ఇలా ఉంటే ఆనందంగా ఉంటాను అనేసి ఇంతవరకు మాత్రమే ఉంటారు. దేహము ఆత్మ అనే స్థితి కూడా వచ్చినారు. పూర్తిగా దేహాత్మ భావంలోనే ఉంటారు. వీళ్ళు కూడా భగవంతుణ్ణి అర్థం చేసుకోలేరు. అయితే ఈ దివ్యమైనటువంటి జ్ఞానం సంపాదిస్తేనే భక్తుల్ని అర్థం చేసుకోగలుగుతాను. అయితే ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది అనేదానికి ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, ఎవరైతే నా ప్రేమతో కూడుకున్నటువంటి సేవలో నియుక్తమై ఉంటారో వాళ్ళకి జ్ఞానం అనేది లభిస్తుంది అని చెప్తాను. దానికి కింద పేరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు శ్రీల ప్రభుపాద. ఎవరైతే ఈ బ్రహ్మ ఉన్నారో ఇతడికి కూడా జ్ఞానం లభించింది, దివ్యమైనటువంటి జ్ఞానం. మొట్టమొదటి జీవి ఎలా లభించింది ఆయనకి, తెనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ. ఈ బ్రహ్మకు హృదయంలోంచే ఆ జ్ఞానం లభించింది. ఎవరు ఆ హృదయంలో ఉండి ఇచ్చింది? భగవంతుడు. ఇక్కడ భగవంతుడు అప్పుడు ఏ పాత్రను పోషిస్తున్నాడు? గురువు పాత్రను పోషిస్తున్నాడు. ఈయన శిష్యుడుగా ఉన్నాడు. ఇలా గురు శిష్య పరంపరానుగతంగా వచ్చేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది చాలా ప్రామాణికమైనటువంటిది. దానికే చెప్తున్నారు చూడండి శ్రీల ప్రభు. తర్వాత పరంపర పద్ధతిలో జ్ఞానాన్ని స్వీకరించడమే మన విధానము. శ్రీకృష్ణుడి నుండి బ్రహ్మ నుండి నారదమునికి, తర్వాత వ్యాసమునికి, తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు, షడ్గోస్వాములకు పరంపరలో జ్ఞానము లభించింది. పరంపరలోనే బ్రహ్మదేవునికి ఆదిపురుషుడైన శ్రీకృష్ణుని ద్వారా అంతరం నుండి జ్ఞానోపదేశం చేయబడింది. గురువు నుండి శిష్యుడికి అందజేయబడుతున్న ఈ జ్ఞానం పరిపూర్ణమై ఉంటుంది. వైష్ణవుడు సదా దివ్యమైనటువంటి సేవలో నెలకొని ఉంటాడు. అందుకే కర్మేశ్వరులు జ్ఞానులు కానీ వైష్ణవుని కలాపాలను అర్థం చేసుకోలేరు. వైష్ణవేరా క్రియాముద్ర విజయహనా భుజియ అని చెప్పబడింది. అంటే ప్రత్యక్షమైనట్టి జ్ఞాన అనుభూతిపై ఆధారపడే మహాపండితుడైన వైష్ణవుని కలాపాలను అర్థం చేసుకోలేరు. సర్వం భట్టాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభుచే వైష్ణవ సాంప్రదాయంలోకి దీక్షితుడైన తర్వాతనే మహాపండితుడు సమస్త యత్నాలు భగవంతుని దివ్యమైన సేవ కొరకే జరిపేవాడు అయిన రామానందరాయలను అర్థం చేసుకోవడానికి యత్నించి తాను ఎంత పొరపాటు చేశానో అర్థం చేసుకున్నారు. చూడండి, ఎప్పుడైతే వైష్ణవుని అర్థం చేసుకోవాలంటే
ఇతను కూడా దివ్యమైనటువంటి స్థితిలో నెలకొంటేనే ఆయన్ని అర్థం చేసుకోగలదు, లేదంటే అర్థం చేసుకోలేను. తోమారా ప్రసాద ఏబే జానీను తారా తత్వ సంభాషిలే జాయిబే తారా ఏమనా మహత్వ. భట్టాచార్యులు పలుకుతూ, మీ కరుణచే నేను రామానందరాయల తత్వాన్ని అర్థం చేసుకున్నాను. ఆయనతో మాట్లాడినప్పుడు మీరు కూడా అతని మహత్యమును తప్పకుండా ఒప్పుకుంటారు అని అన్నారు. అంగీకార కరి ప్రభు తాహార వచన తారే విధాయాదితే తారే కైలాలింగన. సరే, ఇంకా సర్వం భట్టాచార్య చెప్పినటువంటి దానికి చైతన్య మహాప్రభు ఒప్పుకున్నారు. ఇంకా నేను వెళ్ళొస్తాననేసి సర్వం భట్టాచార్య ఆలింగనం చేసుకొని పైన గరే కృష్ణ భజీ మోరే కరి భజీ మోరా కరిహా ఆశీర్వాదే నీలాచలే ఆసిమ్ ఏనా తోమారా ప్రసాదే. తర్వాత చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఇంట్లో కృష్ణ భక్తిలో నెలకొని తనను ఆశీర్వదించమని, అప్పుడు అతని అనుగ్రహంచే తాను జగన్నాథ్పురికి తిరిగి రాగలనని శ్రీ చైతన్య మహాప్రభు భట్టాచార్యునితో అన్నారు. చూడండి, ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, గరే కృష్ణ భజీ, నువ్వు ఇంట్లో కృష్ణుని భజన చేస్తూ ఉండు. ఇప్పుడైతే నువ్వు చెప్పుకున్నాం కదా ఇందాక, దాంట్లో ఏది నా గృహే భజనదేకి గృహేతే గోలోకభయ. గోలోకంలో ఎవరు ఉంటారు? భక్తులు మాత్రమే ఉంటారు అన్నమాట. తర్వాత ఏం చెప్పు, మోరే కరిహ ఆశీర్వాదే, మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వండి. ఎవరికి ఆశీర్వాదం అడుగుతున్నారు? శ్రీ చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్యని ఆశీర్వాదం అడుగుతున్నారు. మీరు నాకు ఆశీర్వాదం ఇస్తే నేను మళ్ళీ నీలాచలానికి తిరిగి రాగలుగుతాను అనేసి. ఇక్కడ ఇప్పుడు చూస్తే కరిహ ఆశీర్వాదే అనే పద సముదాయానికి నాపై మీ ఆశీర్వాదాన్ని కురిపిస్తూ ఉండండి అని అర్థం. ఇక్కడేమో చైతన్య మహాప్రభు సన్యాసి, సర్వం భట్టాచార్య ఏమో గృహస్థ. సాధారణంగా చూస్తే సన్యాసి ఈ 4 వర్ణాలకి 4 ఆశ్రమాలకి గురువుగా పరిగణించబడతారు. అలాంటిది ఒక గృహస్థుని, ఒక సన్యాసి మీరు నన్ను ఆశీర్వదించండి అని అడుగుతున్నారు. అంటే దానికి ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరైతే కృష్ణ భక్తిలో స్థిరంగా నెలకొంటారో, ఏదైతే పరంపరానుగతంగా వచ్చినటువంటి నియమ నిబంధనలు ఏదైనా వాటిని సవ్యంగా పాటిస్తూ ఉంటారో, ఇంకా బాగా చెప్పాలంటే 4 నియమాలు పాటిస్తూ ఎవరైతే 16 మాల జపం ప్రభుపాద ఇచ్చినటువంటి విధి విధానం ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళు సన్యాసికైనా ఆశీర్వాదం ఇచ్చేటువంటి స్థితికి రాగలుగుతారు అని అది ఇక చైతన్య మహాప్రభు నిరూపిస్తున్నాడు. చైతన్య మహాప్రభు ఆచరిస్తున్నారు. ఎవరైతే భక్తిలో పరిణతి సాధించుంటారో వాళ్ళు ఎవరికైనా ఆశీర్వాదం ఇవ్వగలుగుతారు అనేసి. దానికి ప్రత్యక్షంగా చైతన్య మహాప్రభు ఆచరిస్తుంది. ఏమంటే సర్వం భట్టాచార్యని ఆశీర్వాదం అడుగుతున్నారు. ఎందుకు సర్వం భట్టాచార్య ఈ దివ్యమైనటువంటి ఈ భక్తియుక్త సేవలో చాలా పరిణతి సాధించున్నారు అనేసి. ఏతబలి మహాప్రభు కరిలా గమన మూర్ఛిత హయతా పడిలా సార్వభౌమ. తర్వాత ఇదంతా చెప్పేసి ఇంకా చైతన్య మహాప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సర్వం భట్టాచార్య చైతన్య మహాప్రభు వెళ్ళిపోతున్నారనే సభ ఆ విరహంలో అక్కడ శ్రోతపి పడిపోతాను. తారే ఉపేక్షియ కైలా శీఘ్ర గమన కే భుజితే పారే మహాప్రభుర చిత్తమన. చూడండి, సర్వం భట్టాచార్య అంటే చైతన్యకు చాలా ఇష్టం. అలాంటి సర్వం భట్టాచార్య అక్కడ శ్రోతపి పడిపోయినా కూడా చైతన్య మహాప్రభు ఏం పట్టించుకోలేదన్నమాట, వెళ్ళిపోయారు. దాన్ని ఏమి ఇంకా దృష్టిలో ఉంచుకోకుండా ఆయన కొద్ది ఆయన వెళ్ళిపోయారు. అంటే చూడండి, చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశం ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? మహాత్ముల యొక్క కార్యకలాపాలు ఎవరికి కూడా అర్థం కావు అనేసి.
దానికి ఏం చెప్తున్నారు చూడండి. సర్వం భట్టాచార్యులు స్పృహ తప్పి నేలపై పడిపోయినప్పుడు శ్రీ చైతన్యులు అతని సంరక్షణను స్వీకరించి స్పృహ వచ్చేంత వరకు వేచి ఉండడం సహజంగా ఊహించబడుతుంది. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. పైగా ఆయన వెంటనే తన యాత్రను ప్రారంభించారు. అందుకే దివ్య పురుషుని కలాపాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. మహానుభావేరా చిత్తేరా స్వభావ ఏ హయా పుష్ప సమ కోమల కఠిన వజ్రయాయ. తర్వాత చెప్తున్నాం, మహాత్ముల యొక్క కార్యకలాపాలు ఎవరు అర్థం చేసుకోలేరు. వాళ్ళ యొక్క స్వభావంలో ఇలా ఉంటాయి. ఏమేమంటే పుష్పం కన్నా చాలా కోమలమైనటువంటి హృదయం కలిగి ఉంటారు. తర్వాత వజ్రం కంటే చాలా కఠినంగా ఉంటారు అనేసి. సాధారణంగా ఏంటి, అలా భక్తులకి ఏదైనా బాధ కలిగితే చైతన్య ప్రభు క్షణం కూడా ఓడ్చుకోలేరు. అది పువ్వు కంటే కూడా చాలా కోమలమైనటువంటి హృదయం. కానీ ఇక్కడ వజ్రం కంటే కఠినమైనటువంటి హృదయం చేసుకొని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాం. దీన్ని అంత సాధారణమైంది కాదు, ఎవరు దీన్ని అర్థం చేసుకోలేరు అని చెప్పి. నిత్యానంద ప్రభు భట్టాచార్యే ఉటాయిలా తారాలోక సంగీతారే గరే ఉటాయిలా పాటాయిలా. తర్వాత వెంటనే నిత్యానంద ప్రభు అక్కడికి వచ్చి సర్వం భట్టాచార్యని కొంచెం లేవదీసి అక్కడ ఉన్నటువంటి భక్తుల సాయంతో ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ ఇచ్చారని సర్వం భట్టాచార్యకి. భక్తగణ శీఘ్రాసి లైలా ప్రభుర సాత వస్త్ర ప్రసాద ఆయిలా తబే ఆయిలా గోపీనాథ. తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు వెళ్తుంటే చైతన్య మహాప్రభు యొక్క మార్గాన్ని అనుసరిస్తూ వాళ్ళు కూడా చైతన్య మహాప్రభుతో వెళ్తున్నారు. ఇంతలో సర్వం భట్టాచార్యకి ఇంటికి వెళ్ళారు కదా గోపీనాథాచార్య, చైతన్య మహాప్రభు యొక్క బట్టలు తర్వాత కొన్ని ప్రసాదం తీసుకోవాలనేసి ఆయన వాటిని తీసుకొని వచ్చాను. సభా సంగే ప్రభు తబే ఆలాలనాథ ఇలా నమస్కార కరి తారే బహుస్తుతి కైలా. భక్తులందరూ అలాలనాథ అనే ప్రదేశం వరకు శ్రీ చైతన్య మహాప్రభు వెంట నడిచారు. అక్కడ వారందరూ నమస్కారం కావించి స్తోత్రాలు చేశారు. ప్రేమావేశంలో శ్రీ చైతన్య మహాప్రభు అప్పుడు కొంతసేపు నృత్య కీర్తనలు చేశారు. ఆయనను చూడడానికి చుట్టుపక్కల నుండి జనాలు వచ్చారు. చౌదికేతే సభలోక బలే హరి హరి ప్రేమావేశే మధ్య నృత్య కరే గౌర హరి. వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు చుట్టూ చేరి వాళ్ళు కూడా హరి హరి అనేసి ఈ హరినామాల్ని ఉచ్చరించడం మొదలుపెట్టారు. చైతన్య మహాప్రభు వెంటనే ప్రేమావేశంలో వాళ్ళందరి మధ్యలో నృత్యం చేయడం మొదలుపెట్టారు. కాంచన సదృశ దేహ అరుణవసన పులకాశు కంప స్వేద తహతే భూషణ. ఇక్కడ చైతన్య మహాప్రభు ఎలా ఉన్నారనేసి చెప్తున్నారు. ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క దేహ వర్ణన ఎలాంటిది, కరగబోసినటువంటి బంగారం. సాధారణంగా బంగారు ఒకలా ఉన్నప్పుడు చూసేదానికి, అది కరగబోసినప్పుడు ఇంకొక రంగులో ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు ఎలా ఉన్నారంటే చైతన్య మహాప్రభు కాషాయ దుస్తుల్లో ఉన్నటువంటి బంగారు లాగా ఉన్నారని. తర్వాత ఆయన యొక్క దేహంలో వచ్చేటువంటి అష్టవికారాలు అందరికీ చూసని అందరూ దానికి పూర్తిగా ఆకర్షితులైపోయారు చైతన్య మహాప్రభు. देखी आलोके रमणे हैला चमत्कारा యథాలోక ఐసే కేహనా హీ ఆయా గరా. అందరూ కూడా ఇంకా చైతన్య ప్రభు ఇట్లా నృత్యం చేస్తున్నారు, వాళ్ళు కూడా కీర్తన పాడుతున్నారు. ఇంక ఈ ఆవేశంలో అలాగనే ఉండిపోయారంట అందరూ. ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయి, ఏవి అన్నీ కూడా మర్చిపోయారంట వచ్చిన వాళ్ళంతా కూడా. కేహనా చెక్కేగాయ కృష్ణ గోపాల
ప్రేమితే బాసిలాలోక స్త్రీ ఉద్యాబాల. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ కూడా కలిసి నృత్యం చేస్తున్నారంట. కృష్ణ గోవింద అనేసి నామాలు పలుకుతూ గోపాల అనేసి నృత్యం చేస్తున్నారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఈ కృష్ణ ప్రేమ అనేటువంటి మత్తులో ఈ సాగరంలో తేలుతున్నారంట. దేకి నిత్యానంద ప్రభు కహే భక్తగణే. ఇదంతా చూసి చైతన్య నిత్యానంద ప్రభు ఒకటి చెప్తున్నాను. యహి రూపే నృత్య ఆగే హబే గ్రామే గ్రామే. తర్వాత నిత్యానంద ప్రభు ఇక్కడ ఒక భవిష్యవాణి చెప్పారు. శ్రీ చైతన్య మహాప్రభు నృత్యగానాలు చేసిన తర్వాత శ్రీ నిత్యానంద మున్ముందు ప్రతి గ్రామంలో నృత్యగానాలు చేయబోతున్నాయని భవిష్యవాణి పలికారు. మున్ముందు కూడా ఇలా ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది అనేసి నిత్యానంద ప్రభు భవిష్యవాణి చెప్పారు. అదే ఇప్పుడు ఇస్కాన్ రూపంలో ప్రభుపాద ఏం చేశారు? మొట్టమొదట పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మొదలు పెట్టారన్నమాట. తర్వాత ఒక మోస్తారుగా ఉన్నటువంటి పట్టణాల్లో వాళ్ళ యొక్క సంతానం, వాళ్ళ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అక్కడ నగర ఈ ఏదైతే నిత్యానంద ప్రభు ఇచ్చినటువంటి భవిష్యవాణి ఉందో దాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ ఊర్లని, చిన్న చిన్న టౌన్లని మనకు అప్పచెప్పారు అన్నమాట. మీరు ఇక్కడ చెయ్యండి అనేసి. సరే, దీంతో ఇక్కడ ఆపుతాము, తర్వాత మీతో చర్చిస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య చరితామృతంకి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. హరే కృష్ణ కృష్ణ. ఓకే, మొట్టమొదట వైష్ణవ గీతం పాడారు. అందులోది దాని గోలోకంలో ఆందోళన ఉంటుందా ఉండదా? ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పండి. ఇంకెవరు చెప్తారు? సేవ చేయడంలో ఆందోళన, సూటిగా చెప్పండి సమాధానం. గోలోకంలో ఆందోళన ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. యశోదమ్మ, నందమహారాజు వీళ్ళందరూ ఎప్పుడు ఆందోళనలో ఉంటారు కృష్ణుడి కోసం. సేవ 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 సేవ. ఆందోళన లేదనుకో మనకు సేవ పట్ల, మనము మైనస్లో లేము, ప్లస్లో లేము, జీరోలో వచ్చి పడ్డారు అనమాట. వాస్తవం ఇది. ఎప్పుడైతే నీకు భౌతికమైన ఆందోళన పోయిందంటే మైనస్ నుంచి బయటపడ్డావు, ప్లస్లోకి రావాలి. ఇప్పుడు కృష్ణుడి కోసం ఆందోళనకు వస్తే ప్లస్లోకి వస్తావు. కృష్ణుడి సేవ కోసం నీకు చింతన లేదు, బాధ్యత లేదు, ఆలోచన లేదు అంటే జీరోలో నిలబడ్డావు, అంటే బ్రహ్మజ్యోతి నిరాకారంలో వచ్చి నిలబడ్డావు అని మనం అనుకోవచ్చు. తిలకం పెట్టుకున్న నిరాకారి కాదు కదా నేను. నీ భావన అలా ఉంది. ఎందుకు? బాధ్యత లేదు కాబట్టి. బాధ్యత తీసుకుంటేనే నువ్వు పాజిటివ్లో వచ్చి పడతావు, లేదా నెగిటివ్ అయితే లేదు, జీరోలో నిలబడిపోతావు. కాబట్టి జాగ్రత్త గమనించుకోవాలి. బాధ్యత తీసుకున్న వాళ్ళు కృష్ణుడి యొక్క దృష్టిని ఆకర్షిస్తారు. టైం చాలా ఓకే. మాయావాదులు భక్తుల్ని ఎందుకు అర్థం చేస్తారు?